దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవుడు గడిచిన కాలం అంతా ఈరోజు ఉదయం ఈ క్షణము వరకు కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఎవరెవరైతే ఆ ప్రభు కొరకు ఎదురు చూస్తారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, విశ్వసనీయుడైన దేవుడు మనందరికీ కావలసిన ఆశీర్వాదములను ఈరోజు సిద్ధంగా ఉంచారు. మనం కూడా విశ్వాసంతో వాటన్నిటిని కూడా స్వీకరించుదాం, విజయవంతంగా జీవించుదాం. ప్రియులారా, ఈ లోకంలో మనకి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండవు. అన్నీ మనం అనుకున్నట్లుగా ఈ లోకంలో జరగవు. మానవ మాతృలంగా మనకి జరగట్లేదు అంటే మనము ఒకవేళ మనం సాధారణ ప్రజలం కదా, పాపులము కదా, శాపంలో మనం జీవిస్తున్న వాళ్ళం కదా, ఈ లోకమే శాపగ్రస్తమైంది కదా, దుష్టుని ఆధిపత్యంలో నడిపించబడుతున్న ఈ లోకంలో అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది కదా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆయనకి అన్నీ కూడా చాలా సునాయాసంగా జరిగిపోయాయేమో అని అనుకోవడానికి లేదు. ప్రియులారా, మానవ మాతృడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు తన సొంత చిత్తము ప్రకారము తన అనుకున్నట్లుగా అన్నీ జరగాలని ఎక్కడ కూడా కోరుకోలేదు. చూడండి, తండ్రి చిత్తము చేయడమే నా ఆహారమని జీవించిన ప్రభువు ప్రతి సమయము, ఏ సమయము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా తనను నియంత్రించుకోవాలి, ఎలా తనకు కొన్నిసార్లు ఇష్టం లేని సమయాలలో ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళాలి, అన్నీ కూడా తండ్రి చిత్తమే, తండ్రి సమయంలోనే జరగాలని ఆశపడిన యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను దానికి సమర్పించుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన యూదయ సీమకు వెళ్లకుండా గలిలయ ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ దేవుని బోధను ఆయన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చంపలేరు అని కూడా ప్రభుకి తెలుసు. కాబట్టి మొండిగా యూదయాలో తిరగడం లేదు ప్రియులారా. కానీ ఈ లోకంలో సమస్యల్లో శోధనలో ఉన్నప్పుడు మొండి వైఖరిని మనము కలిగి ఉండకుండా ఆ ప్రాంతంలో మనల్ని వాళ్ళు అంగీకరించకపోతే మరొక ప్రాంతానికి వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రభుని అంగీకరిస్తున్నారో, ప్రభు బోధన వినడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సమయం మనల్ని అక్కడ గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఆయన దేవుని బోధ చేస్తూ ఉన్నారు. చూడండి, కానీ పర్ణశాలల పండగ వచ్చినప్పుడు తన యొక్క సోదరులు అంటున్నారు, ఎందుకు రహస్యంగా నువ్వు చేసే అద్భుతాలు నువ్వు చేస్తున్నావు? మేమైతే ఎలాగూ వాటిని నమ్మడం లేదు. ఎందుకు రహస్యంగా చేయకుండా బహిరంగంగా చేయవచ్చు కదా? ఆ పండుగకు వెళ్ళి ఆ పండుగ దగ్గర చాలామంది నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారందరి మధ్యలో బహిరంగంగా నువ్వు ఆ యొక్క క్రియలు చెయ్యవచ్చు కదా అని చూడండి, తన యొక్క సోదరులే తనని అపనమ్మకముతో, అవిశ్వాసముతో అలాంటి మాటలు పలికి, అలాంటి మాటలు మనము విన్నప్పుడు ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు నా కుటుంబ సభ్యులు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు నా బంధుమిత్రులు ఇలా మాట్లాడుతున్నారు, నాలో ఉన్న శక్తి ఏంటో నేను చూపిస్తాను వీళ్ళకని మనమైతే మన పరిస్థితి అలా ఉండవచ్చు. కానీ ప్రభువు చూడండి, నా సమయం ఇంకనూ రాలేదు, నా తండ్రి అక్కడికి వెళ్ళమని ఇంకనూ చెప్పలేదు, మీ సమయం వచ్చింది, పండుగ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ సమయంలో మీరు వెళ్ళండి, ఇప్పుడు నేను రాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టి దేవుని చిత్తం మీద మాత్రమే ఉంది ప్రియులారా. ఎవరు తనని ఇబ్బంది పెట్టినా,
మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తను తక్కువ చేసి చూసినా కానీ తనని అపనమ్మకపరిచినా కూడా వాళ్ళ మాటలు తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించకుండా ఎంతగా తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నారు. ప్రతి నిమిషము ప్రతి పరిస్థితిలో దేవుని సమయంలో నేను ఉండాలి, దేవుని చిత్తంలో నేను ఉండాలి. నా సొంత శక్తిని నేను నిరూపించుకోవడానికి వాళ్ళు నా గురించి హేళన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అనకుండా, నా తండ్రి ఎప్పుడు నన్ను అక్కడికి వెళ్ళమంటారో నా తండ్రి సమయంలోనే నేను అక్కడికి వెళ్తాను అని తన్ను తాను తగ్గించుకొని తన తండ్రిని హెచ్చిస్తున్నాడు. ప్రియులారా చూడండి, ఇంకా ఆ ప్రభువుని వాళ్ళు నమ్మలేదు కదా అని బాధపడడం లేదు. దేవుని చిత్తంలో ఎవరు దేవుని మందలోనికి ఏ సమయంలో వస్తారో అది దేవునికి ఇష్టానికి వదిలివేసి పరలోకపు తండ్రి ఏ సమయంలో తను ఎక్కడ ఉండమంటున్నారో ఆ సమయంలో అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తగిన సమయం వచ్చినప్పుడు దేవుని చిత్తం ప్రకారం పండుగకు వెళ్ళడానికి యెరూషలేము దేవాలయానికి ప్రభువు వెళ్ళి అక్కడిప్పుడు నిర్భయంగా బాహాటంగా దేవుని గురించి సత్య సువార్తను గురించి ఆయనను బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు రకరకాల మాటలు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు ఆడుకుంటున్నారు అని అక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా కొంతమంది ఏమో ఈయన మంచివాడు, అందరికీ మంచి చేసేవాడు, ఆయన నీతిమంతుడు, అందరికీ ఏ అవసరం ఉందో ఏ స్వస్థత ఉందో అన్ని స్వస్థతలు చేసేవాడు, అందరినీ ఐక్యపరిచేవాడని కొంతమంది మాట్లాడుకుంటుండగా మరికొంతమంది ఈయన అందరిని మోసం చేస్తున్నాడు. ప్రియులారా అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని లేదు, మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అది మనకు ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే గుసగుసలు మాట్లాడుకున్నారు, కొంతమంది మంచివాడని కొంతమంది మోసం చేసేవాడని. ప్రభువుకి నిజంగా ఆయన ప్రభువు కాబట్టి దేవుడు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు ఆ ప్రభువుకు తెలియదా? ఆ మాటలు వినగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం మోసం చేశాను మిమ్మల్ని అని వాళ్ళతో తన యొక్క సమయాన్ని వృధా చేశారా? లేదు ప్రియులారా, ఎవరు ఏ రకంగా తన గురించి మాట్లాడుకున్నా వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా నేను దేవుని చిత్తంలో ఉండాలి, నా సమయం అంతా కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నా సమయాన్ని వెచ్చించాలి, దేవుడు ఏ గడియలో ఎక్కడ నన్ను ఉండమంటే అక్కడే నేను ఉండాలి అని ఆ దేవుని చిత్తంలోనే తనను తాను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ప్రభును పట్టుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నట్టుకి ప్రభు అంటున్నారు, ఇన్ని ఆశ్చర్యక్రియలు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను, వీటిని చూసి మీరు ఆశ్చర్యపడుతున్నారు. నేను సబ్బాతు దినాన చేసిన ఆ అద్భుతం గురించి మీకు సబ్బాతు దినము ముఖ్యము కానీ దేవుడి దృష్టిలో మనిషి ముఖ్యం. మనిషి సబ్బాతు దినం కొరకు చేయబడలేదు కానీ సబ్బాతు దినము మనిషి కొరకు చేయబడిందన్న సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని తన బాధను ప్రభు వారికి వ్యక్తపరిచారు. ప్రియులారా అలా తన జీవితాన్ని ఆ రోజు గడుపుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు చేసే ఆ గొప్పను ఆ బోధను తట్టుకోలేక ప్రధాన అర్చకులు కొంతమంది యేసు ప్రభును బంధించాలని చెప్పి కొంతమంది మనుషులను పంపినప్పుడు వారు తమ యొక్క పెద్దలకు విధేయించి ప్రభును పట్టి బంధించడానికి ప్రభు దగ్గరకు వచ్చారు. అంతమంది ప్రజల ముందు ప్రభు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చూడండి, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు సైనికులు, వాళ్ళకి స్వీయ అధికారంతో వచ్చి ప్రభును పట్టి బంధించగలరు. కానీ తమను తాము నిగ్రహించుకొని ఆ ప్రభువు మాట్లాడే మాటల్ని వాళ్ళు వింటున్నారు. సత్యము అందరినీ ఆకర్షించును. ప్రియులారా ఆ ప్రభువు మాట్లాడే మాటల్లో ఉన్న సత్యము వాళ్ళని అలా నిగ్రహించుకునేలా చేసింది. తమకున్న అధికారము ఆ ప్రభు మాటల్లో ఉన్న అధికారం ముందు అది ఏమి శక్తి లేనిదిగా మారిపోయింది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన వల్లే ఇంత సత్యము ఇంత బాహాటంగా తనకి ప్రాణహాని ఉందని తెలిసినా కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన భయపడి పారిపోకుండా దేవుని గడియలో అప్పుడు అక్కడ ఉండి బోధించాలి కాబట్టి
బోధిస్తున్న ఆయనలోని ధైర్యాన్ని వాళ్ళు చూసినప్పుడు ప్రియులారా ఆయనను బంధించలేకపోయారు, వెనుదిరిగిపోయారు. చూడండి, వెనుదిరిగిపోయినప్పుడు ఆ ప్రధాన అర్చకులు వాళ్ళని అడుగుతున్నారు, ఎందుకు ఆయనను పట్టి బంధించి తీసుకురమ్మని కదా మిమ్మల్ని పంపింది అన్నప్పుడు వారు చెప్పిన మాట, ఆయన వలె ఎప్పుడు ఎవడునో మాట్లాడలేదు. అవును ప్రియులారా, యేసుప్రభు మాటల్లో ధైర్యం ఉంది, యేసుప్రభు మాటల్లో సత్యం ఉంది. ఆయన బాహాటంగా మాట్లాడారు. ఆయన ధర్మశాస్త్ర బోధకులను వాళ్ళు ఖండించవలసిన సమయంలో ఖండించారు. యెరూషలేము దేవాలయంని ఒక వ్యాపార గృహంగా మార్చినప్పుడు వాళ్ళని ఖండించాల్సిన సమయంలో వాళ్ళని ఖండించారు. చిన్న బిడ్డలు వస్తున్నప్పుడు అలాంటి హృదయం ఉన్న వారిదే దేవుని రాజ్యమని ఆ బిడ్డల్ని శిష్యులు ఆపుతున్నా కూడా ఆయన వారిని తీసుకొని వారిని ఆశీర్వదించారు. ఎక్కడెక్కడ పీడించబడుతున్నారో వారికి విమోచన కలిగించారు. ఎక్కడెక్కడ స్వస్థత కావాలో వారికి స్వస్థతను కలిగించారు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా బాహాటంగా చేశారు, ధైర్యంగా చేశారు. ఎక్కడ కూడా రహస్యంగా, ఎక్కడో దూరంగా ఒక స్థలంలో ఉండి అక్కడికి మనుషులను పిలిపించుకొని ఏది కూడా రహస్యంగా చేయలేదు. ఆయనలో ఉన్న ధైర్యాన్ని, ఆ సత్యాన్ని చూసినప్పుడు వాళ్ళు ఆయన వలె ఎవడునో ఎన్నడూనో మాట్లాడలేదు కాబట్టి మేము ఆయనను బంధించలేకపోయామని తమ ఆసక్తిని వాళ్ళు తెలియపరిచారు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో మన ప్రాణహాని కలిగి ఉన్నప్పటికీ, మన ప్రాణానికి నష్టం జరగబోతుంది అయినప్పటికీ ప్రభు చెప్పిన వాక్యం, దేవుని చిత్తం లేనిదే మన తల నుండి ఒక్క వెంట్రుక కూడా క్రింద పడడానికి ఆ దేవుడు అనుమతించకపోతే మన జీవితంలో ఏ హాని జరగదు. యేసు ప్రభుల వారి జీవితంలో జరగలేదు కాబట్టి మన జీవితంలో కూడా జరగదు. ఏ ఉద్దేశంతో యేసు ప్రభుని దేవుడు ఈ లోకంలోకి పంపించాడో ఆయన గడియలో ఆయన సిలువకు అప్పచెప్పుకునే వరకు ఎవ్వరు కూడా యేసు ప్రభుకి హాని చెయ్యలేకపోయారు ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు దృష్టి అంతా తండ్రి ఏ గడియలో తనను ఎక్కడ ఉండమన్నారో ఆ గడియలో అక్కడ ఉన్నారు. నీవు నేను కూడా ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే దేవుని సమయంలో, నా జీవితంలో నేను ఈ సమయంలో ఏమి చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఆయన రాజ్యాన్ని నేను వ్యాప్తి చేయాలి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే ఆయన గడియలో ఉన్నట్లుగా తండ్రి గడియలో మనం ఉంటే ప్రియులారా మన జీవితంలో కూడా ఎవ్వరు మనకు హాని చేయలేరు. ఏ ప్రాణహాని మనకు ఉండదు, ఏ ప్రాణ భయము మనకు ఉండదు. దేవుని ఆజ్ఞ లేనిదే ఎవ్వరు కూడా మన మీద చేయి వేయలేరు. కాబట్టి ఈరోజు సత్యం తెలుసుకుందాం. నిజంగా దేవుని కృపలో ఆయన ఏ సమయంలో ఎక్కడ ఉండమన్నాడో నిజంగా ఆ స్థలంలో మనం ఉన్నామా? ఈ గడియలో దేవుడు మనల్ని ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో అక్కడ మనం ఉన్నామా? ఆ పరిశుద్ధ పరిస్థితిలో ఉన్నామా? ఆ దేవునికి వినయవంతులుగా నమ్మదగిన వారంగా మనం ఉన్నామా? ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం. అప్పుడు నిర్భీతిగా ఈ లోకంలో ఏమేమి కార్యాలు యేసు ప్రభు నామంలో సాక్షులంగా మనం చేయాలో వాటిని చేయడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టి బంధించాలని వచ్చిన వాళ్ళు అయ్యా ఆయన వలె ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు, మేము అలా చూడలేదు అని ప్రభు మాటల్లోని సత్యానికి వాళ్ళు ఆకర్షితులయ్యారు తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. ఆ సమయంలో మీరు నికోదేమును లేపారు ప్రభా, స్తోత్రం. ధర్మశాస్త్రం ప్రకారం మొదట ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి, వారి మాటల్లోని సత్యాసత్యాలను మనం గ్రహించాలి. తర్వాత కదా మనం తీర్పు చెప్పవలసిందన్న వినికిడి విచక్షణ జ్ఞానాన్ని వారికి ప్రసాదించారు ప్రభా, నీకు స్తోత్రం. ఆ రోజు నికోదేమును లేపినట్లుగా మా జీవితాల్లో ప్రభా ఎంతోమంది దైవ భయము కలిగిన వారిని మా చుట్టూ మీరు ఉంచారు ప్రభా, నీకు స్తోత్రం. అందుకనే ఈ రోజు వరకు ఆయన ఎన్నో శ్రమల నుంచి, శోధనల నుంచి, బాధల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రం. మాకు ఎలాంటి ప్రాణహాని లేకుండా మీరు కాపాడుతున్నారు ప్రభా, నీకు స్తోత్రం. యేసయ్య, మీ పరిశుద్ధ రక్తమే మా చుట్టూ ఒక ప్రాకారంలాగా ఉంది తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇచ్చే ధైర్యముతో నైనా పరలోకపు తండ్రి మమ్మల్ని ఏ సమయంలో ఎక్కడ ఉండమన్నారు, ఏం మాట్లాడమన్నారు దాన్ని మాట్లాడడానికి కావలసిన కృపను, తగిన మాటల్ని అనుగ్రహించమని
యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటల్ని వినగలిగిన ఆ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఈరోజు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.